సార్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి టూర్ వెళ్తున్నారు. ఏదైతే గుర్తున్న అకాల వర్షానికి పొగాకు రైతులకి నష్టపరిహారం కూడా అక్కడ వెళ్ళి పరామర్శించడానికి వెళ్తాను. దీని గురించి ఏం చెప్తారు? ఆయన పోయి పరామర్శించడం శుభపరిణామం. ఇంకేమైనా ప్రకటిస్తే కూడా మంచిదే. దాని గురించి మనకి ఇంకా పూర్తి వివరం అంటే కోట ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మన దగ్గరికి వెళ్ళింది లేదు, ఏ నష్టపరిహారం కూడా ప్రకటించలేదు, రైతులకి అన్యాయం చేస్తుంది కోట ప్రభుత్వం అని చెప్పేసి కూడా అన్యాయం అనేది ఎక్కడ లేదు. వాళ్ళు చేయరు కూడా, చేసి రేట్లు బయట పెడతారు వాళ్ళు. కానీ వాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఎన్ని విపణించి సహజం. అది కోట ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అవుతున్నా సరే రైతులకి రైతు భరోసా అన్నారు, ఎంత మటుకు ఇచ్చింది లేదు. రైతులకి అండగా నిలిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని వైసీపీ అంటున్నారు. మీరేమన్నారు? అన్నీ A to Z మొత్తం చూసుకుంటూ వస్తున్నారు కదా, కొంచెం లేట్ అవుతుంటుంది అంతే. అన్నీ ఒకేసారి దిగారంటే ఒకే దారిలో పథకాలు పంచుకుంటూ పోతూ ఉంటే అన్నీ అవుతాయి. మిగతా అభివృద్ధి పనులు కుంటుపడితే మన జీవనం ఏదైనా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ సరి చూసుకొని వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున టూర్ వెళ్తున్నారు. ఏదైతే అకాల వర్షానికి నష్టపోయిన పొగాకు రైతులకు అండగా నిలబడటానికి అని చెప్పేసి వెళ్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అండ గురించి అంటే ఇప్పుడు వాళ్ళకి కాకపోతే ఒక భరోసా ఇస్తాడు. సరే రేపు రాబోయే కాలంలో మన పార్టీ వస్తుంది, మనం రేపు గిట్టుబాటు ధర మనం కల్పిస్తామని ఆయన అడుగుతాడు. అంతేకాని దీంట్లో నష్టపోయినాడు ఇలా కోలుకోవాలంటే కోలుకోలేడు. ఇలా అయితే భారీగా నష్టపోయారు రైతు అనేవాడు. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళని వెళ్ళి పరామర్శించింది లేదు, మార్కెట్ యాడికి వెళ్ళింది లేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవును, వాస్తవాలు అది. వీళ్ళు పోయింది లేదు, వాళ్ళు అడిగింది లేదు. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా కానీ రైతులకి ఎలాంటి అండగా నిలబడలేదు. గత ప్రభుత్వంలో మేము రైతులకు అండగా నిలబడ్డామని వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆ రోజు 5 ఏళ్ళు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సకాలం కాలంలో వర్షాలు పడటం కానీ, పంటలు పండటం కానీ, గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది లేదు. ఇవాళ అయితే పూర్తిగా నష్టపోయారు రైతులు. రైతు భరోసా అన్నారు, అది ఇచ్చింది లేదు. రైతు భరోసా లేదు, అమ్మ ఒడి లేదు, పేదరి మంతు లేదు, 40 సంవత్సరాలకు 18,000 లేదు. అన్ని సూర్యులు. ఎందుకంటే ఈయన సంపద చుట్టిస్తానంటాడు బాబు గారు. మరి ఎప్పుడు చుట్టిస్తాడో మనకి అర్థం కావట్లే. ఆ రోజు కూడా ఈయన పాపం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అన్నాడు, ఎక్కడి నుంచో కారు వేసుకొని పోతా ఉంటే ఆ గుంతలో పడాక పాపం అల్లాడిపోయిందంట. నిన్న చూసిన నువ్వు వస్తావు నమ్మపోయావు. నేను ఆటో వేసుకొని పోతుంటే ఏ రోడ్లో చూశానండి ఇక్కడ ఆటో నగరు సనత్ నగర్ పోయే రోడ్లో అసలు ఆ గుంతలో కానీ దిగితే నాగబాబు రాడు, కారులోంచి ఇక పవన్ కళ్యాణ్ రాడు. ఆ గుంతలో ఒకసారి చూడమను. మళ్ళీ విజయవాడ లోకల్ చీటే, ఎక్కడో పల్లెటూరు కాదు. మోకాట్లతో నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆయన నాగబాబు గారు అన్నారు, ఓ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్లు ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మరి వీళ్ళ రోడ్లు ఏంది మరి చెండాలంగా ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ. ఓకే, విజయసాయి రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయిన వీడియో వైరల్ అవుతుంది. వైసీపీ బయట పెట్టింది ఆ వీడియో. అతనితో వాళ్ళతో భేటీ అయిన తర్వాత వచ్చిన తర్వాతే పార్టీకి రాజీనామా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మొన్న విజయసాయి రెడ్డి గారు టీడీపీకి అమ్ముడు పోయారు, లోపడ్డారు అని చెప్పేసి కూడా అంటున్నమాట మీరేమన్నారు? విజయసాయి రెడ్డి బాడు, ఇంకొక అమ్మడు రాంబాబు బాడు, రోజా బారు, ఎవ్వరు పాతోళ్ళు గట్టిగా ఇటుక వస్తారు రేపు పొద్దుగాలైనా. ఏంటంటే వీళ్ళకి కాకపోతే లొంగ తీసుకొని వాళ్ళని ఏంటంటే అరెస్ట్ చేస్తామని బెదిరించి అక్కడ లాక్కుంటే పార్టీ విఫలమైపోద్దని వాళ్ళు చేసిన పన్నాకం. కానీ పార్టీని ఎప్పుడు వీళ్ళు కింద పట్టేవాళ్ళు కాదు. ఈ పోయిన వాళ్ళు ఏది మామూలుగా చాలా పోయిన చూడు, ఒక 5-6 పోయినలే పోయినా కూడా దాని గురించి కాదు, వీళ్ళు బెదిరించి తీసుకుపోయినారు. కానీ దానివల్ల పార్టీకి ఒరిగేది ఏం లేదు, నష్టపోయేది ఏం లేదు. అది వైసీపీ 11 సీట్లు పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఏమండి, నిన్న కూడా జరిగిన ఓటు బలం అంతా జగన్మోహన్ రెడ్డి గ్యామ్లింగ్ చేశారండి. నాకు తెలుసు అది పక్క గ్యామ్లింగ్ జరిగింది. ఏమండి, ఈ పవన్ కళ్యాణ్కి 21 సీట్లు 21 గెలుస్తాడా? 175 ఇచ్చినా కూడా గెలిచేవాడు పవన్ కళ్యాణ్ పిట్టబర్ని తెలుసా. అంటే లోకేష్కి ఎన్ని వస్తాయండి? ఎంత వచ్చింది మామూలుగా? దీన్ని ఏమంటారు, మెజార్టీ భారీగా వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా? అక్కడ 40,000 ఓటు బ్యాలెన్స్ ఉంది. ఏది పద్మశాలీలు అంటే ఈయనకే పడిపోతాయి ఓట్లన్నీ. నేను రోజు పోతుంటా మంగళగిరి, ఏదో కిరాయి పడుతుంది. నేను అడుగుతూ ఉంటా, ఇది గ్యామ్లింగ్ అని. జగన్మోహన్ రెడ్డి పొద్దున టూర్ వెళ్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా పొగాకు రైతులకి మన అకాల వర్షానికి నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం అందించలేదు, మేము వెళ్ళి వారికి అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి. మీరే మంచిదండి. ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ప్రజల కోసం అలర్ట్గా ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే పాత్ర పోషిస్తే మంచిది.
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు అంశం వేరు, అక్కడ మాట్లాడే అంశాలు వేరువేరుగా ఉన్నాయనుకో ప్రజలు పెద్దగా స్పందించరు. ప్రజలకు కావాల్సింది ప్రజల తరఫున ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడే దానివల్ల పాలకవర్గం నుంచి ప్రతిపక్షం స్పందించడం వల్ల ప్రజలకు ఏం మేలు జరిగిందనే దాని గురించే చూస్తారు తప్పితే ఆయన వచ్చాడా వెళ్ళాడా అన్న దాని గురించి పెద్దగా స్పందించరు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకి జూన్ మాసంలో రైతు భరోసా చేస్తామన్నారు. 1 year గడిచిపోయినా కానీ ఇంకా ఏమీ ఇవ్వలేదు. పథకాల విషయం చూసుకుంటే ఏమీ ఇవ్వలేదు. సూపర్ 6 అన్నారు, ఫస్ట్ ఇంప్లిమెంటే చేయలేదు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఇవ్వాల్సింది డబ్బులు పాలకవర్గం, వాళ్ళకుండే ఇబ్బందులు ఎక్కింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, పాత అప్పులు తీర్చడం వీటికే సరిపోతుంది, ప్రతిదీ కూడా మేము ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అన్నీ చేస్తామని చెప్తున్నారు. 1 సంవత్సరంలో అన్నీ జరుగుతాయని ఎవరు ఊహించరు, అన్నీ నిదానంగా వస్తాయి. గతంలో ఏం చేశారు, 2-3 నెలలు గ్యాప్ వస్తే ఆ 2-3 నెలలకు కూడా పెన్షన్స్ ఇస్తానని చెప్పారు, అలాగే కలిపి ఇచ్చారు. కాబట్టి రైతు భరోసా కూడా రైతులకి అందరికీ కూడా సమకాలంలో చేస్తారని నమ్మకం అయితే అందరికీ ఉన్నది. ఓకే సార్, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే పొదిలి టూరే వెళ్తున్నారు, అక్కడ పొదిలి వెళ్తున్నారు, పొదిలి టూరే వెళ్తున్నారు. అక్కడ రైతులకి మొన్న వచ్చిన అకాల వర్షానికి పొగాకు మొత్తం నష్టపోయింది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళని నష్టపరిహారం కూడా చెల్లించలేదు అని చెప్పేసి ఆ మాట వచ్చి అసెంబ్లీలోకి వచ్చి చెప్పొచ్చుగా. అసెంబ్లీలో రాని మనిషి గెలిచి ఉపయోగమే ఉంది. అసెంబ్లీలోకి రాడా? రాష్ట్రం మొత్తం ఉన్న సమస్యలు చెప్పు, నువ్వు తప్పు లేదు. అసెంబ్లీకి వచ్చి చెప్పాలిగా. అసెంబ్లీకి ఎందుకు రాడు? రాని మనిషి చెబితే విలువ ఉందా? అసెంబ్లీకి ఇప్పుడు తను ఎమ్మెల్యే, అసెంబ్లీకి వచ్చి చెప్పే అర్హత తనకు ఉంది. నీకు టైం ఇవ్వకపోతే నాకు టైం ఇవ్వలేదని అనొచ్చు. అసలు నువ్వు అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదుగా. అంటే మా ప్రతిపక్ష హోదా కల్పించలేదు కాబట్టి అంటున్నారు కదా. ఇప్పుడు ఇండియాలో రాష్ట్రాలు అన్నీ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకి 1/10 రావాలని ఉంది. అక్కడ 1/10 రాలేదుగా. ఈయనకి 175లో 11 సీట్లు వచ్చినాయి. 18 సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు. ఏ రాజ్యాంగంలో ఉంది ఇన్ని సీట్లు వస్తేనే మన అసెంబ్లీ? మరి అట్లయితే తను తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చినప్పుడు నేను తలుచుకుంటే 5-6 కానీ ఆ ఆటో లాక్కుంటే ఈయన ప్రతిపక్ష హోదా కూడా పోతుందని ఎట్లా అన్నాడు? ఏ ప్రకారం అన్నాడు? అనలేదా? ఇదే రాజధాని అని చెప్పి ఒప్పుకున్నాడా లేదా? తర్వాత 3 అని చెప్ప 3 కట్టుకో 30 కట్టుకో మొదటి దాన్ని నాశనం చేయడం దానికి అసలు ఆయనకి అర్హత రాజకీయంలో ఉండే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు. అంటే రైతులకి అండగా ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, వైసీపీలో రైతులంతా ఆనందంగా ఉన్నారు అన్నారు కదా. ఏమీ కాదు. అటు మళ్ళీ తన అధికారంలోకి వస్తానన్నాడు, అధికారంలోకి రాడు, శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన మనిషి. ఏంటి మరి ఇప్పుడు తాజాగా చూస్తే కనుక నేను విజయవాడలోనే ఉంటాను, ఎవరు వచ్చి అరెస్ట్ చేసుకుంటారో రామారావు వాళ్ళని ఎవరు ఆపుతున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఇప్పుడు మేకకు పోతు గాంభీర్యం అంటే అదే. తీసుకెళ్ళి నరికే వరకు అబ్బో నన్ను చూసి జనంతో తడుచుకున్నా అంటున్నారు, నాకు 2 కొమ్ములు ఉన్నాయి, నన్ను చూసి తడుచుకుంటున్నారు జనం అనుకుంటుంది. మెడ నరికే వరకు అంతే. దాన్ని మేకపోతు గాంభీర్యం అంటారు. అంటే నాకు ఈ పోరాటాలే కొత్త ఏం కాదు, నేను ఎప్పటి నుంచో నువ్వు న్యాయం కోసం పోరాట్లా, అన్యాయం కోసం పోరాడే మనిషి నువ్వు. న్యాయం కోసం పోరాడే మనిషి కాదు. దేవుడు న్యాయం ధర్మం వైపే ఉంటాడని చెప్పేసి కూడా అన్నమాట. దేవుడు ధర్మం అది ఉత్తి మాటలు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి పొదిలి టూరే వెళ్తున్నారు, పొగాకు రైతులకి నష్టపరిహారం కల్పించలేదు కూటమి ప్రభుత్వం. ఏం చెప్తారు? అంటే ఆయన ఇప్పుడు ఎవరికైనా నష్టం జరిగినప్పుడు ఏ పార్టీ అయినా వెళ్ళి వాదిస్తే అది ఒక సాటిస్ఫై అవుతుంది అవతల వాళ్ళు. అంతేకాకుండా పలానా వాళ్ళు వచ్చారని ఒక వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అదే రైతులకు అండగా నిలబడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఇంతవరకు రైతులకి ఎలాంటి సాయం చేయలేదు అని చెప్పేసి కూడా వైసీపీ అన్నమాట. సాయం ఎవరు సాయం చేయలేదంటారు? కూటమి ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వం మరియు సెంట్రల్ ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి చేస్తారు. అంటే గత ప్రభుత్వంలో రైతులకి మేము అండగా నిలబడ్డాము, అండగా నిలబడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. మీరేమంటారు? వైసీపీ అంటే కొంతవరకు నిలబడింది, వీళ్ళు కూడా నిలబడతారు. మరి టైము రావాలిగా.